మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు రాజేష్ నాయకులు మీరు ఏమంటారు దీని గురించి? 100కు 10,000% కక్షపూరితంగానే నడుస్తున్నాం. ఎందుకు నడుస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దాదాపుగా 9 గంటల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ భవన్లో 200 మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది? మీడియా మొత్తం ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ మీద చేయాలి, లేదనంటే హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీదనే చేయాలి తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణం మీద, తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్లో జరుగుతున్నట్టు యాక్చువల్గా వాళ్ళ పరిపాలన మీద ఏమీ లేదు. అందే దాన్ని ఏమంటామనంటే అది డైవర్ట్ పాలిటిక్స్. ఎట్లా అంటున్నా అంటే నిన్నటికి నిన్న వెలబడ్డటువంటి బొగ్గు కుంభకోణంలో జరిగినటువంటి కుంభకోణం మీద ఏ ఒక్క మీడియా చూపెడుతుందా? చూపెడతలేదు. అసలు ఈ ఫోన్ ట్యాపింగే లేదంటే ఆయన ఇది ఉత్తదే కేసు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా ఇవాళ మైకులు పట్టుకొచ్చిళ్ళు, ఇవాళ తతంగం క్రియేట్ చేసిళ్ళు, వేలాది మంది పోలీసు బలగాలు. ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? రేవంత్ రెడ్డికి బామ్మర్దికి ఏమో కాంట్రాక్టులు ఇస్తారు, కోమటిరెడ్డికి సంబంధించినోడికేమో కాంట్రాక్టులు ఇస్తారు. ఆ యొక్క కుంభకోణం జరిగిందిరా బాబు అని చెప్పేసి బయట పెడితే సాయంత్రము దాన్ని రీట్రీట్ చేసి ఇవాళ హరీష్ రావు గారి మీద ఏదో దుకాణము క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఏంది తెలంగాణ రాష్ట్రంలో స్వయాన బట్టి విక్రమార్క గారే నేను ఈ టెండర్లను మొత్తం క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడాను. అంటే అవకతవకలు జరగకపోతే, అంటే ఆ యొక్క టెండరింగ్ ప్రాసెస్లో కుంభకోణం జరగకపోతే ఎందుకు క్యాన్సిల్ చేస్తారక్క? ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? అనుమానమే ఉన్నది కదా, 100% అనుమానం ఉన్నది కదా. మరి దాని మీద సిట్ వేయకుండా ఈ గాడిద కొడుకులు హరీష్ రావు గారి మీద ఏంది సిట్ వేసుడు? అరే ఆ కేసే లేనప్పుడు సిట్ ఎందుకు వేస్తారు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత ఎడ్డోళ్ళ? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైనా అమాయకుల? అసలు ఏం చేయాలనుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు? మీకు అంతా అర్థమవుతుంది అక్క. ఒక్కటి చెప్తా మీకు, 10కి 10,000% ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్సే జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి కాలికి ముళ్ళు గుచ్చుకున్నా, ఆయనకు వంటికి గాయమైన బీఆర్ఎస్ పార్టీ మీదకి ఏదో గద్దెలను పంపాలి. ఆడికి పంపితే వాని అన్ని మాయమవుతాయి. ఇదా చేస్తే ఏం మాట్లాడతాడు అక్క? ఆయన ఖమ్మం సభలో ఏం మాట్లాడతాడు? ఇవాళ ఆంబోతులు 2 కొట్టుకుంటే ఇవాళ లేగదూడల కాళ్ళు ఇరిగినాయని మాట్లాడతాడు. ఆంబోతులు ఎవరు? ఎన్టీవీ, ఏబిఎన్ ఛానల్ ఆంబోతులు అంటే పెద్దయి. లేగదూడలు ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు. అంటే మంత్రులు నీకు అంత చిన్నగా కనబడుతుర్రా? లేగదూడలు చిన్నయని కనబడుతుర్రా? వాళ్ళని పెద్ద చేసి ఏం మాట్లాడతావురా బాయ్ నువ్వు? ఎవరికి మంచి చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని? ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారక్క. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఇంకా చాలా తెలివికల్లో ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజలకు పనిచేస్తలేడు. ఇవాళ ఆయనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తుండు, ఆయనకు సంబంధించిన మీడియా ఛానళ్ళ కోసమే పనిచేస్తుండు తప్ప వేరే వాళ్ళకి పనిచేస్తలేడు. 2 రోజుల క్రితం హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో కుంభకోణం జరుగుతుందని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ డైవర్షన్ కోసమే పెడితే సాయంత్రానికే వాళ్ళ సిట్టు విచారణ అని చెప్పేసి దుకాణం పట్టుకొచ్చారు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు తెలంగాణలో. ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అక్క. అసలు ఏబిఎన్లో ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో ఈ యొక్క కథనం వస్తే అది తప్పైతే వాని మీద నిన్న చర్య తీసుకోవాలి. టెండర్లు రద్దు చేసినందుకు బట్టి విక్రమార్క యొక్క మంత్రి పదవన్న పీకాలి. నువ్వు అవి 2 చేయకుండా హరీష్ రావు మీదకి వచ్చుడేంది? అవి 2 చేయకుండా వాస్తవం మాట్లాడినా కుంభకోణం బయటపెట్టిన హరీష్ రావు మీదకి నువ్వు సిట్టు పట్టుడేంది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రం? అంటే అబ్జర్వ్ చేస్తలేరా? తెలియదా తెలంగాణ ప్రజలకి? తెలంగాణ ప్రజలకు తెలియదా? అంత వీళ్ళు పనిచేస్తుంది ఆంధ్రలోకే పనిచేస్తారు అక్క. హరీష్ రావు బీఆర్ఎస్ లో చాలా కీలక రోల్ పోషిస్తున్నారు. ఎందుకు హరీష్ రావు గారి గొంతు నొక్కే ప్రయత్నం గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? నిత్యం ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. నిత్యం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీల మీద నిత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తూ ఉన్నారు. కాబట్టి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఆపే ప్రయత్నం చేయాలి. ఆపితే మాకు మున్సిపల్ ఎలక్షన్లలో ఎంతో కొంత లాభం చేకూరుతుంది అని చెప్పేసి ఒక దురుద్దేశము, ఒక కుసంస్కారం తప్ప వేరేది ఏది లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు పోరాట పడిమ కలిగిన వాళ్ళు. ఇలాంటి గాడిద కొడుకులు, ఇలాంటి పార్టీలను ఏడ నొక్కాలో ఏడ తొక్కాలో వాళ్ళకి బాగా తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ఖమ్మం సభలో టీడీపీని సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ గద్దెలు విలేజ్ గ్రామాల్లో ఉండనికుండా చేస్తారంటారు. మీరు ఏమంటారు? దాని మీద మేము ఏం మాట్లాడతాము? ఆయన ఎప్పటి నుంచో మేము అంటున్నాము
ఏమని రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త కాదు, వాడు టీడీపీ కార్యకర్త అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, డే 1 నుంచి చెప్తున్నాం. అది నిన్న తేట తల్లెం అయిపోయింది. మరి కాంగ్రెస్ నాయకులు ఎవడైనా దీన్ని ఖండించిండా? ఖండించలేదు. అని అంటే ఏం చేస్తూ ఉన్నారు? ఎవడైనా ఖండించిండా? ఆయన ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి టీడీపీ పార్టీని పైకి లేపుతుంటే వాడు ఎవరి మనిషి? టీడీపీ మనిషే కదా. ఏం జరుగుతూ ఉన్నది? అంతా చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడం కోసము. చంద్రబాబు నాయుడికి ఏమో తలనొప్పి వస్తే ఆయిల్ పట్టుకపోయి హెడ్ మసాజ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, బాడీ నొప్పి వస్తే బాడీ మసాజ్ చేస్తుండ్రు తప్ప వీడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తలేడక్క. వాడే చేస్తుంది ఏంది? ఉన్నప్పుడే దోచుకోవాలి, ఉన్నప్పుడే దాచుకోవాలి, రేపటి రోజున పంచాలనే ఉద్దేశంలో భాగంగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన పిల్లనిచ్చినటువంటి అల్లునికి ఆంధ్రలో ఒక పోర్టుకు సంబంధించిన దాంట్లో వాటా కోసం ఇదంతా తతంగం చేస్తూ ఉన్నాడు. అరే నాయన, నువ్వేమైనా చేయాలనుకుంటే నీ పర్సనల్గా చేసుకో, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను వాళ్ళ కాళ్ళ కింద పెట్టి నువ్వు మాత్రం ఇలాంటి ప్రయోజనాలు చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నావు. వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాను, గ్రామాలలో మీ బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్విగా మీరేమంటారు? మీరు ఒకటి మా మీద బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ మీద కానీ వందలాది కేసులు పెట్టి జైళ్ళకు పంపి బెదిరించిన, ఊళ్ళల్లో దాడులు చేసిన, ఇవాళ నికార్స్గా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కోసం వేలాది మంది వచ్చిళ్ళు. వీని గురించి ఎవడు భయపడుతుండు? ఆనవాళ్ళు ఎడ చిరిగిపోతాయి, భయపడతారా? మా ప్రభుత్వం ఉన్న ఛాందాసన ఇలా తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడికి పోయినా వేలాది మంది. ఫ్లెక్సీలు కట్టని రోజు నుంచే ఇవాళ ఫ్లెక్సీలు కట్టడానికే ప్లేసులు లేని రోజు వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందంటే నమ్ముతారా మీరు? ఎక్కడ చూసినా కేసీఆర్, బీఆర్ఎస్, కేటీఆర్ అని అంటారు తప్ప వేరేది ఏది లేదు. వీడేదో చేద్దామంటే అవన్నీ కాని పని ఎక్క సాధ్యం కాదు. దాదాపు బీఆర్ఎస్ నాయకులుగా మీ మీద చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏం భయపడట్లేదా కేసులకి? ఎందుకు భయపడతాం అక్క? పుట్టింది ఒకటేసారి, సచ్చింది ఒకటేసారి. నిత్యం ప్రశ్నిస్తాము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నేను చదువుకొని కొంత జ్ఞాపకం, నాకు ఒక జ్ఞానం వచ్చింది అని అంటే దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది కట్టిన పన్నుతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే చదువుకున్నా ఇలా నిలబడి ఇలా మాట్లాడుతున్నా. అలాంటప్పుడు ఆ రాజ్యాంగాన్ని న్యాయం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను వాళ్ళ తరపున నిలబడాలి, కొట్లాడాలి. కాబట్టి వందలాది కేసులు పెట్టని, వేలాది కేసులు పెట్టని, జైలుకు పంపని, కొట్టని, దాడులు చేయని నిత్యం ప్రశ్నిస్తాం, అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.